బీహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. బీహార్ అసెంబ్లీకి మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సాధారణ మెజార్టీ సంఖ్య 122 సీట్లు అవసరం ఉంటుంది. అధికార కూటమికి మెజార్టీ మార్క్ 122 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేస్తుందా అన్న ఉత్కంఠ అయితే తీవ్రంగా నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఇక బీహార్ ఎన్నికలు పూర్తయిపోయాయి. ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తోంది. బీహార్ ఎన్నికల ఫలితాలపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇటు బీహార్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, మహాకూటమి కావచ్చు, ఎవరి అంచనాలు ఏ రకంగా ఉన్నాయి? అటు బలరాం, ఏదైతే 38 జిల్లాల్లో ఉన్న 243 నియోజకవర్గాలకు గాను 2 దశల్లో బీహార్ ఎన్నికలు జరగడం జరిగింది. నవంబర్ 6, నవంబర్ 11న 2 దశల్లో కూడా ఈ 243 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 46 ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలను కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 2616 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 2600 మంది అభ్యర్థులకు సంబంధించిన భవిష్యత్తు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి దశలో అంటే దాదాపు 11-12 గంటల లోపే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎన్డీఏకే మెజారిటీ స్థానాలు లభిస్తాయనేది కూడా చెప్పడం జరిగింది. బీజేపీ కూడా సింగిల్ లార్జ్ పార్టీగా బీహార్లో మరోసారి బీజేపీ అవతరించబోతుంది అనేది కూడా బీజేపీ కొంత ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఎన్డీఏ కూటమియే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది బీహార్లో. ఇటు మహాగఠబంధన్కి సంబంధించి కొంత ప్రభావం చూపలేకపోతుంది అనేది కూడా సర్వేలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎగ్జిట్ పోల్స్ను అంచనాలు తారుమారు అవుతాయనేది కూడా ఆర్జేడీ కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఆ 2వ దశలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఆ పెరిగిన పర్సంటేజ్ అంతా కూడా తమకే అనుకూలిస్తుంది, మార్పును బీహార్ ప్రజలు కోరుకుంటున్నారు అనేది కూడా ఇటు మహాగఠబంధన్ నాయకులు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణను ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇటు సెంట్రల్ ఫోర్సెస్ తోటి కూడా 24/7 స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రేపు 8 గంటలకు ప్రారంభం కాబోయే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ 10 గంటల వరకే ఒక స్పష్టత రాబోతుంది అనేది కూడా కొంత తెలుస్తుంది. ముందుగా వీవీ ప్యాడ్స్, ఈవీఎంలను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు కూడా త్వరగానే రిలీజ్ అవుతాయనేది కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. అంటే మధ్యాహ్నం లోపే స్పష్టమైన మెజారిటీ ఎవరికి వస్తుంది అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఇటు 2 పార్టీలకు సంబంధించి ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి కావచ్చు, మహాగఠబంధన్కి సంబంధించి కావచ్చు, పెరిగిన పర్సంటేజ్ తమకే లాభం చేకూరుతుందన్న ధీమా అయితే ప్రస్తుతం ఇరు పార్టీలో కూడా కొంత కనపడుతుంది. కానీ ఇటు ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎన్డీఏనే మరోసారి 167 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తుంది. అయితే 243 అసెంబ్లీ స్థానాలకు 122 స్థానాలు మ్యాజిక్ ఫిగర్గా ఉంది. ఆ 122 స్థానాలు ఏ పార్టీకి ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, మహాగఠబంధన్ కావచ్చు వస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మహాగఠబంధన్ కూడా చాలా గట్టి టైట్ ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బీహార్లో అంటే ఇటు ఇప్పటికే అధికార పార్టీ అధికారంలో ఉంది. ఇటు ఎన్డీఏ గవర్నమెంట్, ఇటు మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీకి సంబంధించిన పెద్దలంతా కూడా బీహార్లో ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఇటు మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, ఎగ్జిట్ పోల్స్ లెక్క ప్రకారం ఎన్డీఏ కూటమి చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా 160కి పైగా స్థానాలు కైవసం చేసుకుంటుంది బీహార్లో అనేది పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రేపటి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారబోతున్నాయి లేవా అని తెలియాలంటే రేపు ఉదయం 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాల
కౌంటింగ్ రేపే స్టార్ట్ కాబోతోంది. దానికి సంబంధించి కూడా అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాబోతున్నాయా, అవి ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రేపు ఉదయం 8 గంటల నుంచి 10 టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తోంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా రేపటి ఫలితాలను వాచ్ చేయాలి. ఇది